అమెరికాలో కొందరు తెలుగు యువకులు హల్చల్ చేశారు. ఒక ముఠాగా ఏర్పడి తెలుగు వాళ్లే టార్గెట్గా దందాలు చేస్తున్నారు. డాలస్లో తెలుగు వారు నిర్వహిస్తున్న స్టోర్లు, హోటళ్లే లక్ష్యంగా చేసుకునే ముఠా దుకాణాలు, హోటళ్ల నిర్వహణలో రూల్స్ పాటించడం లేదంటూ బ్లాక్మెయిల్కు పాల్పడుతోంది. ₹1 ఇవ్వాలని, లేదంటే సీజ్ చేస్తామంటూ షాప్ నిర్వాహకులను బెదిరిస్తున్నారు. మరో తెలుగు వ్యక్తి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియో తీయడంతో బుకాయించడం మొదలుపెట్టారు. హలో, ఇండియాలో కేసులున్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు, ఇండియా కిడ్నాప్ బ్లాక్మెయిలింగ్ చేస్తారు. యూ వాంటెడ్ టు బ్లాక్మెయిల్, ఆర్ యు నాట్ అషేమ్డ్? మీ ఫాదర్ మదర్ కి తెలుసా ఇది? మీరు ఈడేం చేస్తున్నారు? డస్ యువర్ మదర్ ఫాదర్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దిస్ కంట్రీ? అవు బాబు, మీ మదర్ ఫాదర్ కి తెలుసా? మీరు ఏది కొన్నా కూడా, అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు? అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు, అయితే నువ్వు బ్లాక్మెయిలింగ్ చేస్తావు, నువ్వు. ఏ ఇండియా, హలో, ఇండియాలో కేసులున్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు, ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం. పోలీసు 5 days కెళ్ళి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. అమెరికా వెళ్లినా కూడా మన వాళ్ళ బుద్ధి మారడం లేదు. కొందరు యువకులు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. ఒక ముఠాగా ఏర్పడి తెలుగు వాళ్లే టార్గెట్గా దందాలు చేస్తున్నారు. డాలస్లో తెలుగు వారు నిర్వహిస్తున్న స్టోర్లు, హోటళ్లే లక్ష్యంగా ఈ ముఠా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతోంది. దుకాణాలు, హోటళ్ల నిర్వహణలో రూల్స్ పాటించడం లేదంటూ బ్లాక్మెయిల్కు పాల్పడుతోంది. ₹1 ఇవ్వాలని, లేదంటే సీజ్ చేస్తామంటూ షాపు నిర్వాహకులను బెదిరిస్తూ ఉన్నారు. మరో తెలుగు వ్యక్తి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియో తీయడంతో అక్కడ బుకాయించడం మొదలుపెట్టాడు. విజువల్స్ లో చూస్తున్న వ్యక్తి మరికొంతమంది కలిసి బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగు వాళ్ళ అని పట్టుకోరి రికార్డ్ చేయను. చేయండి. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000. జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఈడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ గారి సిగ్గుచేటు. తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే అదే సునీల్, నువ్వు చిత్రపడే ఆ పిల్లనిది సి హూ దట్ గై ఇస్. నో బేస్ అదర్ అని పట్టుకోరి రికార్డ్ చేయను. చేయండి. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000. జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఈడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ గారి సిగ్గుచేటు. తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే అదే సునీల్, నువ్వు చిత్రపడే స్టేషన్ లా నీది రిజిస్టర్డ్ ఉన్నది. రోహిత్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా రోహిత్ ఉన్నావు. అదే హౌ డేర్, అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్మెయిల్ చేస్తావు బాబు నువ్వు? ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు, మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? డస్ యువర్ పేరెంట్స్ నో దట్ యు ఆర్ trying to blackmail people here in this country? That's an attorney letter. You already have it. Cops are on the way. We have already registered a case on you. Kidnap, blackmailing చేస్తారు. You wanted to blackmail? Are you not ashamed? మీ ఫాదర్ మదర్ కి తెలుసా ఇది? మీరు ఈడేం చేస్తున్నారు? Does your mother father know what you are doing in this country? అవు బాబు, మీ మదర్ ఫాదర్ కి తెలుసా? మీరు
ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్ నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు నువ్వు ఏ ఇండియా హలో ఇండియాలో కేసులున్నాయి బాబు నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కి వెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు